నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక ఫ్లయింగ్ మదర్స్. రచన గీతాంజలి గారు. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో కథలు శ్రోతలకు వినిపించడానికి అనుమతి ఇచ్చిన గీతాంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్ వచ్చాక రెస్టింగ్ స్థలంలో వాలుకుర్చీలో సర్దుకున్నాం. ప్రసాద్ గారు కాఫీ తెస్తే తాగాము. ఆకలేసిందేమో కుమారి తాగి ముడుచుకుని పడుకుంది. నేను షాల్ కప్పుకుని పడుకున్నాను. నేను నా బిడ్డ దగ్గర నుంచే మళ్ళీ హైదరాబాద్కి ప్రయాణం. నాలోనూ ఉంది బోల్డంత దుఃఖం. కానీ ఏడుపు ఆపుకోవటం, గుండెను బండ చేసుకోవటం సాధన మీద అలవాటైపోయింది. నా భర్త వేణుకు కూడా అలవాటైపోయింది. నా కొడుకు కూతురు అమెరికాలోనే ఉన్నారు. పెళ్ళిళ్ళైపోయాయి. పెద్దమ్మాయికి 2 పిల్లలు. చిన్నోడు సాగర్ ఎంఎస్లో చేరాడు. వాడితోనే సమస్య. అక్కడి కల్చర్కి బాగా అలవాటైపోయాడు. కేసును వాళ్ళు కార్డ్స్ ఆడటం, వీట్ తీసుకోవటం, వీకెండ్ పార్టీలో తాగి తందనాలాడడం. ఆఫ్రో అమెరికన్స్తో చదువు పక్కకెళ్ళిపోయింది. వాడి కోసం నేను వేణు ఇద్దరము 6 నెలలకోసారి అక్కడికి వెళ్ళి ఉంటున్నాము. ఇద్దరికి ఆరోగ్యాలు బాగోలేవు. అయినా సాగర్ కోసం వెళ్లాల్సి వస్తున్నది. అన్నీ మానుకుని ఇండియా రమ్మంటే వచ్చేయాడు. వాడిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ఇద్దరి మీద పడింది. అక్క రచన మాట వినడు. 6 నెలలు నేను, 6 నెలలు వేణు వాడి దగ్గర ఉండి కాపాడుకుంటున్నాం. నిత్యం భయమే. కొలరాడోలో వీట్ తీసుకోవటం లీగల్. వీట్ తీసుకుని ఫ్రెండ్స్ ఇళ్లలో మత్తుగా పడి ఉండేవాడు. అల్లుడో కూతురో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇలా కాదని హూస్టన్కి మారం. విద్వల్ లక్షణాలతో నరకం చూపించాడు. వీట్ తెచ్చిమ్మమని ఏడ్చేవాడు. అల్లుడి ఫ్రెండ్ డాక్టర్. అతనే చూసుకున్నాడు దేవుడిలా. లేకపోతే నా కొడుకు సాగర్ ఏమైపోయేవాడో. కొంచెం కుదురుకున్నాడని సాగర్ని రచన దగ్గరే వదిలి ఇండియా బయలుదేరాం. కుమారి మా కాలనీలో మా ఇంటి అవతల 4 ఇల్లే. 15 ఏళ్ల స్నేహం. మా ఇద్దరి మధ్య అరమరికలు లేవు. కుమారి కంటే ప్రసాద్ 12 ఏళ్ళు పెద్ద. పైగా షుగర్, బీపీ. ఈ మధ్య గుండె జబ్బు బయటపడింది. స్టెంట్లు వేశారు. కొడుకు పైసలు వేస్తాడు కానీ పలకరించాడు రాడు. కూతుళ్లను అల్లుళ్ళు పంపరు. ఇంకా ఇక్కడ ఉన్న రూపభర్త అంతంత మాత్రమే. అతనికి ఎప్పుడు ఆస్తి మీద కన్ను. భార్య రూపని మాటిమాటికి పుట్టింటికి పంపిస్తాడు. మొదటి కూతురు మాన్వితను దత్తత తీసుకోమని వాళ్ళింటికి పంపాడు. దత్తత వద్దు కానీ పెంచుతాను అని కుమారి ఎంతో ఇష్టంగా ఆ బాధ్యత తీసుకుంది. పంచప్రాణాలు మనవరాలు మాన్విత మీదే పెట్టుకుని పెంచసాగింది కుమారి. భర్తకి హార్ట్ సర్జరీ అయిన 4 నెలలకి ఎన్నుడు రాని కొడుకు కూతుళ్ళని చూడటానికి వెళ్ళి ఇదిగో ఇప్పుడు తిరిగి రాకడా. ఇద్దరం మా గోళ్లకు చేరుకున్నాం. రిలాక్స్ అయ్యి ఫేస్బుక్లోకి వెళ్ళాను. నా వాళ్ళు, నా మనవరాలు అక్కడ అమెరికాలో నయాగరా జలపాతాల దగ్గర తీసిన ఫోటోలు పెట్టింది. వద్దన్నా. ఎందుకంటే ఇక్కడ నేనొక ప్రగతిశీల రచయితల సంఘంలో సభ్యురాలిని. నేను రచయిత్రిని. ప్రపంచ దేశాల సొమ్ము దోచి అత్యంత ధనవంత దేశమైన అమెరికాకి నేనెళ్లటంతో చాలా కనుబొమ్మలు లేస్తాయని తెలుసు. కానీ నేను నా కొడుకు సాగర్ కోసం వెళ్ళాను. అక్కడ అబార్షన్ హక్కు కోసం సాగుతున్న సంఘాల ధర్నాలో పాల్గొన్నా. ఉక్రెయిన్కి సంఘీభావం తెలిపాను. వాషింగ్టన్ వైట్ హౌస్ ముందు జనం చేస్తున్న ధర్నాలో లకాటి పట్టుకుని నిలబడ్డాను. నేనేం సంపదెక్కువై వెళ్ళలేదు. నా బిడ్డ అల్లుడు టికెట్ బుక్ చేస్తే వెళ్ళాను. నా కొడుకు సాగర్ ఎడ్యుకేషన్ లీవ్ తీసుకుని చదువుతున్నాడు. నా ఫోటో కింద పోస్టులో ఇలా ఉంది: కొందరు పిల్లలను కనే ముందే చాలా ప్లాన్ చేసి పెద్దయ్యాక అమెరికాకి పంపాలన్న ఆలోచన చేసి కంటామట. తర్వాత కాన్వెంట్లలో చదివించేసి, డిగ్రీలు చదివించేసి, ఎంఎన్ల కోసం అమెరికా యూనివర్సిటీలో చదివించేసి, లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు పిల్లలకొచ్చాక, వాళ్ళక్కడ ఆస్తులు, ఇళ్ళు సంపాదించాక తల్లిదండ్రులను అమెరికాలకు పిలిపించేసుకుని విహారయాత్రలు చేసేస్తారట. పిల్లలని చూసే నెపంతో మేం పెద్దవాళ్ళం అమెరికాలకి విహారయాత్రలకు వెళ్ళిపోయి మంచులో కోట్లేసుకుని ఖరీదైన కార్లలో, విమానాల్లో తిరిగేస్తుంటాం. ఇది సారాంశం. నాకెందుకు ఒళ్ళు జలధరించింది. నా రాజకీయ విశ్వాసాలు పిల్లలకు రావాలనేం లేదు. బయట సమాజ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వారి స్వేచ్ఛ వాళ్ళది. నాకు వెంటనే వీడికి అలవాటు పడి నరకం అనుభవించిన సాగర్, కన్నబిడ్డల కఠినత్వానికి దుఃఖంతో విలవెల్లాడిన కుమారి, ప్రసాద్,
ఇంట్లో పని మనిషిలా చేయలేక రెక్కలసి ఇండియా తిరిగొచ్చిన మా దూరపు బంధువు దాక్షాయిని దంపతులు తొలి కాన్పులో ప్రాణాలకు భరోసా లేదని నా కూతురికి చెబితే మేము అక్కడ అనుభవించిన నరకం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. అసలు పిల్లలు అమెరికాలో ఉంటే తల్లులు వెళ్ళకూడదా? అదే ఇండియాలో ఢిల్లీలోనో రాజమండ్రిలోనో ఉంటే తల్లులు పిల్లల కాన్పులకు అనారోగ్యాలకు వెళ్ళరా? అంత కనికరం లేకుండా ఉంటారా? ఏం వాళ్ళు వెళ్ళరా? పోస్ట్ పెట్టినావిడ కూతురు గుజరాత్లో ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటుంది. అది విమానాల్లో. అల్లుడు కూతురు ఆమెను దేశమంతా తిప్పుతారు. మొన్నే దేశ ముస్లింలు కాశ్మీర్ ఒక పక్క సిఏఏ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రగిలిపోతుంటే ఈమె పోయి కాశ్మీర్ తిరిగి వచ్చి మంచుకొండల్లో పాటలంటూ పోస్ట్ పెట్టింది. ఒక పేరున్న పత్రికలో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ అయితే ఈ కవయిత్రులకు రాయటానికే మిగలేదు. శ్రీవాదం దగ్గర ఆగిపోయారు. అందుకే అమెరికాలకు పోయి కూతుళ్ల కాన్పులు చేస్తూ మనవలు మనవరాళ్ల పీతిముడ్లు కడగటానికి విమానం ఎక్కి మరీ పోతున్నారు అంటూ ఏకంగా ఒక వ్యాసంలోనే రాశాడు. రాసిన నెలకే చచ్చాడు. అలా వాగి 10 ఏళ్లైంది. ప్రతి ఏడాది ఆయన అమరత్వాన్ని అని ఫేస్బుక్ నిండా పోస్టులు. స్త్రీ రచయితల పట్ల వీళ్ళెలా వ్యవహరించినా పర్వాలేదు. అయితే అతను మగాడు, అహంభావి, స్త్రీగా ఆలోచించలేనివాడు. కానీ నా మీద పోస్టు పెట్టిన ఈ రచయిత్రికి ఏమయ్యింది? నేను వెంటనే ఆమెని ఖండిస్తూ పోస్టు పెట్టాను. మనసు వికలమైంది. రోజులు గడవసాగాయి. సాగర్ని వేణు చూసుకుంటున్నాడు. అమ్మాయి 2వ కాన్పుకు సిద్ధంగా ఉంది. ఇంకో 4 నెలల్లో. మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి. ఆమె ఇక్కడికి రావటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు ఇద్దరి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఆందోళన పడుతున్నా మొన్న అమ్మాయికి బీపీ ఎక్కువైందని మందులు మొదలుపెట్టారు. నాలో ఆందోళన పెరిగిపోసాగింది. ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగి ఫిట్స్ వచ్చి గర్భం పోయిన మా చెల్లి కూతురు ఉషా గుర్తుకు వచ్చింది. వణికిపోయాను. అమ్మాయి చైతన్యకి జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను. వెళ్ళిపోవాలి అనుకుని ఆత్రపడిపోతున్నాను. చైతన్యకి అల్లుడు వేణు ధైర్యం చెబుతున్నారు. ఇంకో నెలాగి రమ్మంటున్నారు. అల్లుడు డాక్టర్ కదా, అయినా వదలని ఏదో భయం. ఇంతలో అనుకోని విషాదం. కుమారి భర్తకి మాసు హార్ట్ అటాక్లో పోయాడు. శవాన్ని మార్చురీలో కోల్డ్ బాక్స్లో స్టోర్ చేశారు. ఊర్లో ఉన్న కూతురు అల్లుడు వచ్చేశారు. కానీ కొడుకు 3 రోజులైనా రాలేదు. బిజినెస్ టూర్కి లండన్ వెళ్ళాట. కంపెనీ సీఈఓ అతనే. రాలేనని చెబుతున్నాడు. కుమారి గుండె పగిలేలా ఏడుస్తున్నది. కొడుకు ఇండియాకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అల్లుడు కూతురు రూప ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అసలు అతను ఫోన్ ఎత్తటం లేదు. మెసేజీలు పెడుతున్నాడు. కోడలు అంతే. వీలవదత్తయ్య, ఆయన రాలేని పరిస్థితి అంటూ దుఃఖం నటిస్తుంది. ఎలా కొడుకు కొరువు పెట్టాలిగా అని కుమారి కుమిలిపోయింది. ఇల్లంతా బంధువులతో నిండిపోయారు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అల్లుడితో చేయించమని ఎవరో సలహా ఇస్తున్నారు. వియ్యపురాలు ఒత్తిడి చేస్తుంది. మావాడు తలకొరువు పెడతాడు కానీ ఒక షరతు మీద చేస్తారు. ఆస్తులో 70% మావాడి పేరు మీద చేయాలి. తలకొరువు పెట్టినవాడు కొడుకుతో సమానం అని మొదలుపెట్టారు. సగం మంది బంధువులు అతనికి సపోర్టు చేశారు కొడుకుని తిడుతూ. కుమారి మానసికంగా చితికిపోయింది. గాయత్రి, నువ్వే చెప్పు, ఏం చెయ్యను? ఆస్తితో సంబంధం ఎందుకు? కావాలంటే ప్రేమ ఉంటే తలకొరువు పెట్టమను. అయినా ఒకసారి నీ కొడుకుని మళ్ళీ ఫోన్ చెయ్యి అన్నాను. నేను చేయలేను గాయత్రి, నువ్వే చెయ్యి. తల్లిదండ్రుల మీద ప్రేమ లేని ఆ కఠినాత్ముడితో మాటలు కూడానా అంటూ వలవలా ఏడ్చింది. లేదాంటీ, నాకు వీలు కాదు. నాకు ప్రేమ లేదా నాన్నంటే. కానీ రాలేని స్థితి. కంపెనీ మొత్తం బాధ్యత నా మీద ఉంది. అయినా నేను నాన్న అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా ఆంటీ ఇక్కడి నుంచే అన్నాడు సుభాష్. ఏం చేస్తున్నావు? ప్రమోషన్ కంపెనీ కంటే మీ నాన్నేం తక్కువ కాదు. వెంటనే బయలుదేరు సుభాష్ అన్నా. సుభాష్ మౌనంగా ఉండిపోయాడు. ఆనాటి సాయంత్రం సూటు బూటులో ఒక అతిథి వచ్చాడు. తనను సుభాష్ పంపించాడని చెప్పాడు. ఎందుకెందుకని అంతా అతగాడి చుట్టూ మూగారు. కుమారి అతని వెనకాల వెతికింది. నా కొడుకెందుకు రాలేదు? నువ్వెవరు? నీకేం పని? అంది అసహనంగా. ఆంటీ నమస్తే, నా పేరు కూడా సుభాషే. మీ అబ్బాయి బదులు నేనే నాన్నగారికి అంత్యక్రియలు చేస్తాను. అమెరికా లాంటి దూరదేశాల నుంచి రాలేని వారు మాలాంటి వారికి డబ్బులిచ్చి ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు అన్నాడు ముఖంలో ఒక గిల్టీ ఫీలింగ్ను దాచుకుంటూ. కుమారితో పాటు అక్కడున్న అందరూ నిర్ఘాంతపోయారు. కుమారి, ఏమిట్రా నువ్వు చేస్తావా అంత్యక్రియలు? నా కొడుక్కి సిగ్గు లేకపోతే నీకు లేదట్రా. నువ్వు డబ్బు కోసం ఏ బంధువు కాకపోయినా చేస్తావు. వాడేమో కన్న కొడుకు అయ్యి ఉండి డబ్బు కోసం రాడు.
చిచి, పో ఇక్కడి నుంచి అంటూ పిచ్చిదానిలా అరుస్తూ అక్కడే ఉన్న చెప్పు అతని మీదకు విసిరి ఖండ్రించి ఉమ్మింది. పో ఇక్కడి నుంచి అంటూ కుమారి అన్న అతన్ని గేటు దాకా తరిమాడు. కుమారి దుఃఖంతో కూలబడిపోయింది. నాకు బుర్ర తిరిగిపోయింది. అంత్యక్రియలు పెద్ద సమస్య అయిపోయింది. అల్లుడు చేస్తానంటే వద్దని కఠినంగా అంది. కుమారి లేచి నేను చేస్తాను అంది. అందరూ నివ్వెరపోయారు. మీరెలా చేస్తారు? పంతులు అడ్డుకోబోయాడు. అల్లుడు తను చేస్తానన్నాడు. వద్దు, నీకు ఇందాక వచ్చిన వాడికేం తేడా ఉంది? నీకు ఆస్తి కావాలి, వాడికి నా కొడుకు అంత్యక్రియల కోసం ఫీజు చెల్లించాడు అంటూ కుమారి అంత్యక్రియలు చేసింది గుండె రాయి చేసుకుని. 2 రోజులు కుమారిని పగలు రాత్రి కనిపెట్టుకుని ఉండిపోయాను. 3వ రోజు ఇంటికెళ్లానో లేదో కుమారి నుంచి ఫోన్. గాయత్రి త్వరగా రా అంటూ ఏడుస్తుంది. వెంటనే పరిగెత్తాను. రూప ఆమె భర్త ఉన్నారు. మాన్వితను వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకుని పోదాం పద, అత్తయ్య బట్టలు సర్దండి అంటుంటే మాన్విత అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని ఏడుస్తుంది. రూప అమ్మా పాప బట్టలేవి అంటూ లోపలికెళ్ళబోయింది. కుమారి రూప నీకు దండం పెడతా, ట్రాన్స్ఫర్ అయితే మీరు వెళ్ళండే ఢిల్లీకి, మాన్వితను నా దగ్గరే పెట్టండి. ఎవరున్నారు, నాన్న పోయాక బతకలేనే, చచ్చిపోతాను అని మాన్వితను తన వైపు గుంజుకుంటూ వెళ్ళకే మాన్వి అని ఏడుస్తుంది. గాయత్రి నువ్వైనా చెప్పు అంటూ నన్ను పట్టుకుని ఏడవసాగింది గుండెలు పగిలేట్లు. భర్త పోయి నీరసించి ఎండుకట్టేలాగా మారిపోయింది. నాకు డబ్బు పిచ్చి అన్నావుగా అత్తయ్య, ఇప్పుడు నీకు తోడు కోసం నా బిడ్డను నీ దగ్గరెందుకు ఉంచాలి చెప్పు? ఉంచినందుకు ఏమైనా నీ ఆస్తి మొత్తం రాయిపోతావా ఏంటి? ఈ ఇల్లు నగలు క్యాష్ మాన్విత పేరు మీద రాస్తే నీ దగ్గర ఉంచుతాడట అమ్మా అంటుంది రూప తెలివిగా. ఆమె అల్లుడు భార్యాబిడ్డలను ఏడ్చుకుపోయాడు. కుమారి కూలబడిపోయింది. గాయత్రి ఏంటిది, ఇక ఇంత ఇంట్లో నేనొక్కదాన్ని ఎట్లా బతకాలి చెప్పు అంటూ. నాకు ఆమెను ఓదార్చటం కష్టమైంది. ఇంత దుఃఖం ఇన్ని విషాదాలు ఎవరికీ రాకూడదు అనుకున్నా. కుమారిని దగ్గరికి తీసుకున్నానన్న మాటే కానీ నేను ఏడుస్తున్నా నాకు తెలియకుండానే. రోజు కుమారి దగ్గరికొచ్చి కూర్చుని పోతున్నా సాహిత్య సభలు తగ్గించేశా. ఎందుకో వెళ్ళబుద్ధి కావటం లేదు, రాయబుద్ధి కావటం లేదు. రోజు వంట చేసి కుమారికి తీసుకెళ్తున్నాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డిప్రెషన్కి మందులు వాడుతున్నా. నేనే వేస్తున్నా ఆమెకు మందులు. 15 ఏళ్ల స్నేహం కుమారిని కాపాడుకోవాలి మరి. కొడుకుతో మాట్లాడటం మానేసింది. గోడకున్న అతని ఫోటో తీసేసింది. కూతురు అల్లుడు ఫోటోలు కూడా, ఒక్క మాన్విత ఫోటో మాత్రం పెట్టుకుంది. తనలో తాను ఏదో గొణుక్కుంటుంది. పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వెళుతుంది ఎవరో వస్తున్నారని. నిరాశగా వెనక్కి వస్తుంది. భర్త అక్కడున్నట్లే మాట్లాడుతుంది. సైకియాట్రిస్ట్ మందులు మార్చాడు. ఊరి నుంచి వాళ్ళ దూరపు బంధువులు సుశీల ఇంట్లో వంటకి కుమారిని చూసుకోవటానికి జీతం మీద ఏర్పాటయ్యింది. ఈ లోపల నన్ను వెంటనే బయలుదేరి రమ్మని చైతన్య నుంచి ఫోన్ వచ్చింది. తను బాగానే ఉన్నట్లు, అయినా నేను త్వరగా రావాలన్నట్లు చెప్పింది. భయంతో చెమటలు పట్టాయి. వేణుకు వెంటనే రమ్మన్నారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఎల్లుండే ప్రయాణం. ఈ లోపల అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు మీ సాగర్ క్షేమమా, ఇండియన్ స్టూడెంట్స్ మీద కాల్పులు జరిగాయి అన్నది. వణికిపోయాను. కుమారికి నచ్చచెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీలకి జాగ్రత్తలు చెప్పి నేను బయలుదేరాను. సాగర్ ఎలా ఉన్నారో చెప్పమని వేణుని ఏడుస్తూ వేడుకున్నాను. సాగర్ హాస్పిటల్ నుంచి ఆ రోజే డిశ్చార్జ్ అయ్యాడు. యూనివర్సిటీ నుంచి ఇంటికి వస్తున్న సాగర్ని ఇంకో 3 ఆఫ్రో అమెరికన్స్ అడ్డగించారు. మీరెందుకు మా దేశానికి వచ్చి మా ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారు? మేం మీ దేశానికి ఏమైనా వస్తున్నామా? పోండ్రా ఇక్కడి నుంచి అంటూ తిడుతూ వాళ్ళ దగ్గరున్న సెల్ ఫోన్స్, వాచీలు, డాలర్లు తీసుకున్నారు. ఒక అబ్బాయి కొంచెం ప్రతిఘటిస్తే కాల్పులు జరిపారు. సాగర్ పారిపోతుంటే కాలు మీద కాల్చారు. వార్తల్లో సాగర్ బదులు సమీర్ అని ఇచ్చారు. సాగర్కి రక్తం బాగానే పోయింది. నేను వణికిపోయాను. వచ్చేయరా ఇండియాకి, అక్కడే చదువుకుందువు అని బాగా ఏడ్చాను. పాపం లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాడు. సాగర్ కోరుకుంటుండగానే చైతన్యకు డెలివరీ అయ్యింది. ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ గడుపుతున్నా. నా షుగరు, బీపీ వేధిస్తున్నా కనబడనివ్వలేదు. చైతన్య 2 పిల్లల్ని పెంచటం, వంట, ఇంటి పని. సాగర్ అక్కడ పనివాళ్ళుండరు. నెలకోసారి $100 ఇస్తే మెక్సికన్ మేడ్స్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళతారు. వాళ్ళంతా అంత పని చేసినా రోజు ఉండే పనులు ఉండనే ఉంటాయి. మధ్య మధ్యలో కుమారికి, సుశీలకి ఫోన్ చేస్తూ వాళ్ళ విషయాలు పట్టించుకుంటూనే ఉంది. సాగర్ చదువు ఇంకా 6 నెలలుంది. పిల్లాడికి 6 నెలలు వచ్చేశాయి. 2 నెలల కిందటే వేణు వెళ్ళిపోయాడు ఇండియాకి.
నేను ఇండియా బయలుదేరాను. బయలుదేరే ముందు సుశీలతో మాట్లాడాను. అంతా పిచ్చిగా చేస్తున్నారమ్మా. కుమారి గారు మొన్న కమ్యూనికేట్ దాకా వెళ్ళిపోయారు. వాచ్మెన్ చెబితే తీసుకొచ్చాను. మాన్విత అంటూ కాలనీలో అందరిళ్లలో వెతుకుతున్నారు అంటూ బాధపడింది. ఇంటికొచ్చాము నేను వేణు. జెట్లాగ్ వల్ల నీరసం, తలనొప్పి అయినా వెంటనే కుమారి ఇంటికి బయలుదేరాను. ఇంటి నిండా గోలగోలగా బంధువులు ఆశ్చర్యపోయారు. ఇంటి ముందు టెంట్. రూప, ఆమె భర్త మాన్విత కూడా ఉన్నారు. పోలీసుల పహారాలు ఉంది ఇల్లు. హాల్ను మూసేశారు. సుశీల బోరుమంది నన్ను చూసి, ఏమైందో తెలీదమ్మా, నేను బట్టలారేయటానికి మేడ మీద వెళ్ళాను. ఈ లోపల అమ్మగారు హాల్లో అదిగో డబ్బు, నగదు, ఇంటి కాగితాలు అన్నీ తనకు కట్టేసుకుని నిప్పెట్టేసుకున్నారు కదలకుండా. అట్లాగే కూర్చుండిపోయారు. నోట్లో గుడ్డలు చుట్టేసుకున్నారు. ఒంటి మీద కిరోసిన్ పోసుకుని కాల్చేసుకున్నారమ్మా. 7 లక్షల నగలు కాలి బూడిదైపోయిందమ్మా. సుశీల ఏడుస్తూనే ఉంది. ఇంత శబ్దం లేదమ్మా. డబ్బు, నగలు, ఇంటి కాగితాలు అన్నీ ఒంటికి కట్టేసుకున్నారు. నోట్లో గుడ్డలు చుట్టేసుకున్నారు. నోట్లోంచి ఇంత శబ్దం లేదు, ఏడుపు లేదు, కన్నీళ్ళేవమ్మా. బట్టలు పైన బాత్రూంలో ఉతికి డాబా మీద ఆరేసి వచ్చే లోపల కాలి బూడిదైపోయారమ్మా. ఏదో బయట టైర్లు కాలుతున్నాయనుకున్నా. అమ్మో, కుమారి గారు కాలి బూడిదైపోయారు. ఈ ఇంటి కాగితాలు మాత్రం నాకు వారం క్రితమే మీకు ఇమ్మని ఇచ్చారు. ఈ ఇంటిని వృద్ధాశ్రమంగా నడపమని మీకు చెప్పమని సంతకాలు తీసుకున్నారమ్మా. వచ్చాక మీ సంతకాలు తీసుకోమన్నారు. లాయర్ని కూడా మిమ్మల్ని కలవమన్నారు. సుశీల బోర్మని ఏడుస్తుంది. గది మధ్యలో కాలి బూడిదైన కుమారి దేహం, ఒంటి నిండా కాలిన నగలు, కాగితాలు. నాకు దుఃఖం రాలేదు. దిగ్భ్రాంతిగా చూస్తుండిపోయాను. పోలీసులు లోపలికొచ్చి నన్ను, సుశీలను బయటకు పంపారు. కుమారిని అమెరికాకు రానివ్వని, రాని ఆ కొడుకు అసలు మనిషేనా? ఆందోళనతో నేను వెంటనే వేణుకు ఫోన్ చేసి సాగర్, చైతన్య ఎలా ఉన్నారో కనుక్కున్నా. కుమారి కొడుకు తండ్రి దహన సంస్కారాలకి పంపిన నకిలీ కొడుకు గురించి చెప్పా. కుమారి ఆత్మహత్య గురించి చెబుతూ ఏడ్చేశా. కొడుకు అలాగైనా వస్తాడని, కుమారి ఎంత తప్పించిపోయిందో తలుచుకుంటే దుఃఖం వస్తుంది. నకిలీ కొడుకుని చూసినప్పటి ఆమె కళ్ళల్లో దిగ్భ్రాంతితో కదిలిన అయోమయపు నీడలు మర్చిపోలేను. నకిలీ కొడుకు సుభాష్ని చూసినప్పటి నా గుండె వణికిన క్షణాలు. ఇప్పటికీ నకిలీ కొడుకు కళ్ళ ముందు కనిపిస్తే అలాగే వణికిపోతాను. నా కొడుకు అలా తయారవుతాడా? నకిలీ కొడుకుగా, నేను కన్నవాడిగా కాకుండా 2గా 3గా బహుముఖాలుగా మారిపోతాడా? వేణు నుంచి సాగర్ ఫోన్ అందుకున్నాడు. అమ్మా, నా సెమిస్టర్ ఇంకో నెలలో అయిపోతుంది. మంచి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి, కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తాను. నా కోసం నాన్న, నువ్వు ఈ వయసులో ఇంత అనారోగ్యాల్లో అమెరికాకి తిరగటం నాకు నచ్చట్లేదు. నాకు చాలా గిల్టీగా ఉంది. సెమిస్టర్ పూర్తి కాగానే నేను, నాన్న బయలుదేరి వచ్చేస్తాం. సరేనా? ఇండియా వస్తున్నానంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉందమ్మా. నాన్నకి కూడా ఒంట్లో బాగాలేదు. బీపీ పెరిగింది మొన్న. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమీ బాగుండవు. ఎమర్జెన్సీకి కూడా 2 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారమ్మా. వచ్చేస్తా నాన్నని తీసుకుని, సాగర్ చెబుతూ పోతున్నాడు. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్న సంగతి నేను గమనించనే లేదు. నా కళ్ళ ముందు ఒక్కసారిగా అమెరికా వెళ్లే విమానం కనబడింది. ఫ్లైట్ అంతా దాదాపు అంతా ముసలి దంపతులే. మెడలకు సర్వైకల్ కాలర్స్ చుట్టుకుని, మోకాళ్ళకి నీకాప్స్ పెట్టుకుని బిడ్డల కోసం అమెరికా వస్తూ పోతూ గాజు కళ్ళేసుకుని, వాళ్లలో నేను, కుమారి భర్త ప్రసాద్. కుమారి, ప్రసాద్ ఇద్దరూ అదృశ్యమైనారు. ఆ ఫ్లైట్లో చాలాసార్లు ముసలి దంపతుల్లో ఒకసారి చూసిన వాళ్ళు మరోసారి కనబడరు. ఒంటరైన వాళ్ళు నిర్వేదంగా కూర్చుని కనిపిస్తారు. అమెరికాకెళ్లే ముసలి జంటల్లో కొందరు కొద్ది సంతోషంగా, చాలామంది నిరాశగా, మరికొద్దిమంది అభావంగా కనిపిస్తారు. బీపీలకి, షుగర్లకి మందులు, ఇంజెక్షన్లు ఫ్లైట్లోనే తీసుకుంటూ ఉంటారు. ఎందుకు వెళుతున్నారో, ఎక్కడికి వెళుతున్నారో, ఎన్ని రోజులుంటారో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మాయి కాన్పుకి వెళుతున్నామండి, మా అమ్మాయికి క్యాన్సర్ అండి, కన్నీళ్లతో చెప్తూ, అపరిచితుల ఓదార్పుతో ఉపశమనం పొందుతూ. అల్లుడు సతాయిస్తున్నాడండి అమ్మాయిని, ఆఫీసులో ఎవరితోనో సంబంధమట, ఆత్మహత్య చేసుకోబోయిందట, పక్కింటి వాళ్ళు రక్షించారు, వెళుతున్నాం అమ్మాయి దగ్గరికి. కన్నీళ్లు తుడుచుకుంటూ ఓ ముసలావిడ, కన్నీళ్లు దాచుకుంటూ ముసలాయన. ఫ్లైట్లో అంతా వీళ్లే. గాజు కళ్ళేసుకుని వడిలిన కండరాలు, ముడతలు పడ్డ చర్మం, కంపిస్తున్న దేహం. ఆ ఫ్లైట్ ముసలి వాళ్ల ఫ్లైట్, రిటైర్ అయిన అమ్మా నాన్నల ఫ్లైట్.
పిల్లల కోసం, మనవళ్లను పెంచటం కోసం విరిగిన రెక్కలతో ఆదరాబాదరా ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ, నడుములు విరిగిపోతున్న రోజుల తరబడి ప్రయాణాలు చేస్తూ, సముద్రాలు ఆకాశాలు దాటుతూ, ప్రమాదాలు లెక్క చేయకుండా బిడ్డల కోసం చేసే ప్రయాణాలు, వృద్ధ ప్రయాణాలు ప్రతిగా పిల్లల ప్రేమ దొరకని వృద్ధ ప్రయాణాలు. ఇక అమెరికా పోమండి, ఈ ప్రయాణాలు చేయలేము. హైదరాబాదులో వృద్ధాశ్రమంలో చేరిపోతాము. పిల్లలు అదే చేయమంటున్నారు. మేము ఎలాగూ రాలేము. ఒంటరిగా ఇళ్లలో ఉండే బదులు వృద్ధాశ్రమాల్లో చేరిపోండి, పైసలు పంపిస్తాం. మమ్మల్ని రమ్మని చావగొట్టకండి. ఇక్కడ మిమ్మల్ని చూసే ఓపిక, టైము, డబ్బు మాకు లేవు అంటున్నారండి. హైదరాబాద్ వెళ్ళగానే వృద్ధాశ్రమంలోనూ చేరిపోవాలి. దుబాయ్ స్టేల్లో ఒక ముసలి దంపతుల బాధ. ఏమిటి మలిసంధ్య, దుఃఖం ఎలా భరించేది? కుమారి కలిచివేసింది, భయం వేసింది. ఎంత మాతృప్రేమ ఉన్నా పిల్లలు లేకుండా, వాళ్ళ దయ లేకుండా బతకాలి, తమ కోసం బతకాలి అని కుమారి ఎందుకు అనుకోలేదు? కుమారి, ప్రసాద్ లాంటి వాళ్ళు ఎందుకు అనుకోరు? దయలేని పిల్లల్ని వదిలేసి వాళ్లే పిల్లలై మళ్ళీ జీవిత చరమాంకంలో బతకాలని, పిల్లలకి బుద్ధి చెప్పాలని. నాకు ఉండి ఉండి దుఃఖం వస్తుంది. చేతిలో ఫోన్ తీసుకున్నా, ఫేస్బుక్ ఓపెన్ చేశా. నా మీద కామెంట్ పెట్టిన రచయిత్రి మలేషియా టూర్ ఫోటోలలో వికృతంగా నవ్వుతుంది. నేను కాగితం కలం తీసుకున్నా. కళ్ళ ముందు కాలి మసిబొగ్గైన కుమారి ఎముకలు, ఆమె కటివలయపు ఎముకలు, వెడల్పాటి మూకుడులాగా పిల్లల్ని కన్న గర్భాన్ని మోసిన ఎముకల పుర్రే, పిల్లల కోసం గుండెల మీద కొట్టుకుంటూ ఏడ్చిన చేతి ఎముకలు, పిల్లల కోసం తల పగలగొట్టుకుంటూ ఏడ్చిన మెదడును దుఃఖంతో, ఒత్తిడితో పిప్పి చేసుకున్న పుర్రే. కొడుకుల కోసం ఎదురుచూసి మంటల్లో పోయిన, బూడిదైపోయిన కుమారి మళ్ళీ లేస్తుందేమో, కొడుకు కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తుందేమో అనిపించింది. కుమారి కనిపించి నిలువెల్లా వణికాను. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.